మహాగణుడును మహోన్నతుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ వాగ్దాన సందేశ కూడికలోనికి పాలుపుబ్బులు పొందిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. వాగ్దాన సంపూర్ణుడైన దేవుడు ఈ 2025 సంవత్సరం ప్రారంభించినప్పటి నుండి ఏ రోజు కూడా దేవుడు మనల్ని చెయ్యి విడవకుండా అనుక్షణం అనునిత్యము కంటికి కనుపాప వలె ఆయన కాచి కాపాడుతూ ఉన్నారు. అందులో సందేహం లేదు. ఎందుకో అనంటే మన కళ్ళ ఎదుట ఎంతోమంది కాలగతంలో గడిచిపోయారు. ఎన్నో అవమానాల మధ్య నడిపించబడుతూ ఉన్నారు. ఆ తరువాత ఎన్నో అపాయాలు వలయాల్లోనికి నడిపించబడిన వారు ఉన్నారు. అయితే దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమను బట్టే ఈరోజు ఈ 12వ నెలలో ఇంత సురక్షితాన్ని ప్రభు మనకు కలగజేసి ఈ వాగ్దాన సందేశ కూడికలోనికి ప్రభు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించి మరొకసారి ఈ నెలలో ప్రభు ఎలాగ మనల్ని నడిపించబోతున్నారో, ఏ వాగ్దానం చేత ఆ వాగ్దాన పూర్ణుడైన దేవుడు మనతో ముచ్చటించి మనతో మాట్లాడి ఆ వాగ్దానం నూరంతలుగా ఈ డిసెంబర్ నెలలో నా తండ్రి దాన్ని నెరవేర్చునుగాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన చక్కటి వాగ్దానం ఈ డిసెంబర్ నెలకు ప్రభు మనకు అనుగ్రహించారు. అది ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ నెరవేర్చెదను. నీ ఆశ భంగమైపోకుండా దానిని ఈ నెలలో మన దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. గమనించారు అక్కడ? నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఈ నెలలో దేవుడు మనతో ప్రమాణం చేస్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఏదైతే నువ్వు ఆశపడ్డావో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఎన్నో ఆశలతో గుండెల్లో పెట్టుకొని, ఈ ఆశ అయినా నెరవేర్చబడుతుంది, ఈ కోరిక నెరవేర్చబడుతుంది, నేను అనుకున్నది సాధించుకుంటాను, లేకపోతే నేను అనుకున్నది నెరవేర్చుతాను అనేసి ఎన్ని సందర్భాల్లో నువ్వు ఆలోచించి అది నెరవేర్చబడకపోగా, అది జరగకపోగా నువ్వు బాధపడ్డావేమో. నీ బాధను దేవుడు గుర్తెరిగి ప్రభు అంటారు, ఈ నెలలో నీ ఆశ భంగము కానేరదు. ఆమె ఏంటిదంట? నీ ఆశ భంగము కానేరదు. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో ఆశయాలతో అడుగుపెట్టాం. అయితే ఆశలన్నీ అడుగంటిపోయాయి, ఆశలన్నీ కొట్టుకు వెళ్ళిపోయాయి. ఏ రోజు కూడా మనం ఆశించింది మన కళ్ళ ముందుకు రాలేదు. అదేదో నోటి దాకా వచ్చి ఏమండి నేల మీద పడిపోయినట్లుగా మన ఆశలన్నీ నేల మీద పడిపోయాయేమో. అయితే నా దేవుడు అంటారు, ఈ 2025 సంవత్సరం చివరి నెలలో నీవు ఆశపడినది ప్రతిదీ దేవుడు నెరవేర్చునుగాక. నీ ఆశ భంగము
కానేరదు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ ఆశ భంగం కానేరదు. ఏ ఆశతో నీ కుటుంబం పట్ల నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో అది నా దేవుడు నెరవేర్చునుగాక. నీ బిడ్డల పట్ల ఏ ఆశ కలిగైతే నెరవేర్చబడ్డావో ఆ ఆశను ప్రభు నెరవేర్చునుగాక. సంఘం పట్ల ప్రభు ఏ ఆశతో అయితే ఉన్నారో అది సంపూర్తిగా ప్రభు మన సంఘం పట్ల నెరవేర్చునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఇన్ని దినాలు ఇన్ని రోజులు నువ్వు ఆశపడి అది జరగకపోతే ఎంత వేదన, ఎంత బాధ. అది ఒకవేళ ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో, మన గుండెల్లో ఉన్న ఆశల్ని, మన మనసులో ఉన్న కోరికల్ని, మన తలంపుల్లో ఉన్న ఆకాంక్షల్ని ఎవరికైనా చెప్తే ఎగతాళి చేసేవారు. మన ఆశల్ని ఎవరికైనా చెప్పామనుకోండి, ఏమంటారు? చూద్దాంలే, ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, ఇప్పుడు అవన్నీ జరిగే పనులు కాదు, మన దగ్గర ఎక్కడుంది, మనం చేయలేము అని మనల్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉండొచ్చు. అయితే ఏ ఆశతో అయితే ఈ సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావో ఈ చివరి నెలలో దేవుడు ఖచ్చితంగా అది నెరవేర్చబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. మనకు ముందు జరగబోయేది మనకు తెలియదు, అయితే దానిని ఖచ్చితంగా తీసుకొని వస్తాడు ప్రభు. దానిని తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు నీ ఆశలన్నిటినీ ప్రభు ఏం చేస్తారు? భంగం అయిపోనివ్వకుండా దానిని నెరవేరుస్తాడు. మనం ఆశపడుతున్నాం, ఎన్నో ఆశలు ఉన్నాయి గుండెల్లో, కానీ ఆశలన్నీ ఏమైపోతున్నాయి? ఆశలన్నీ కూడా నీరంటిపోతూ ఉన్నాయి. ఎన్నో ఆశలు ఉన్నాయి గుండెల్లో, కానీ ఏది కూడా నెరవేరట్లేదు, అన్నీ భంగం అయిపోతున్నాయి. ఎన్నో ఆశలు ఉన్నాయా లేదా? మనం కూడా చాలా సందర్భాల్లో అదే నేను చెప్పేది, ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఎన్నో ఆశలతో ఉన్నాం. ప్రతి ఆదివారం ముందు మందిరానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం, కానీ 4 రోజులు గడిచిన తర్వాత అది కనుమరుగైపోతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరమైనా నా బిడ్డలు ప్రభువా నీ మందిరానికి రావాలి యేసయ్యా అని ఆశపడ్డాం. ఏమయ్యే ఆశలు అని అంటే కనుమరుగైపోయాయి. ఆశలు నెరవేర్చట్లేదు. ఈ సంవత్సరం ఏమో గడిచిపోతుంది, కొడుకులేమో మందిరానికి రావట్లేదు, బిడ్డలేమో మందిరానికి రావట్లేదు. మనం ఏదైతే ఆశపడ్డామో అవన్నీ ఏమైపోతున్నాయి అంటే భంగం అయిపోతున్నాయి. కానీ ప్రభు అంటారు, నీ ఆశలన్నీ భంగం అయిపోకుండా దానిని నెరవేర్చబోతూ ఉన్నాడు. విశ్వసించండి, ప్రభు మీద ఆధారపడండి, నీ ఆశలన్నీ దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే మనుషులుగా మనం బ్రతికేటప్పుడు, ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు, దేవుని యొక్క మాటలు మనకు వినబడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ఉద్రేకం లేకపోతే ఆ ఉద్యమం కలుగుతుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వినిన కొన్ని రోజులకో లేకపోతే ఒక రోజు తర్వాత ఏం జరుగుతుందిలే, నిజమేనా జరిగేది, మనకి ఎన్నో విన్నాం కదా, ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాలు విని ఉంటాం, కానీ ఎక్కడ జరుగుతున్నాయిలే అని చెప్పి దేవుడు నీతో ఏ ప్రమాణం అయితే చేస్తున్నారో ఆ ప్రమాణాన్ని కూడా కొన్నిసార్లు మనము ఇది జరగదులే అని చెప్పి దేవుడి మీద ఆధారపడకుండా పోతున్నామంట. చూడండి, వాక్యంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వాక్యంలో, విలాప వాక్యములు 3వ అధ్యాయము 18వ వాక్యంలో అక్కడ ఉన్నదో చూడండి. యెహోవా యందు నాకింకా ఆశలు లేవనుకొంటిని అంటారు. ఏంటిదంట? యెహోవా మీద నాకు ఆశలు లేవయ్యా, నేను ఆశ పెట్టుకున్నాను, ఈ సంవత్సరం అన్నా నా బిడ్డలు వస్తారేమో, ఈ సంవత్సరం అన్నా నేను ఇల్లు కట్టేస్తానేమో, ఈ సంవత్సరం అన్నా నా అప్పులు తీరతాయేమో, ఈ సంవత్సరం అన్నా నా బ్రతుకు బాగుంటుందేమో, ఈ సంవత్సరం అన్నా నా జీవితంలో ఏదో ఒక కార్యం జరుగుతుందేమో అని అనుకున్నాను. కానీ రోజులు గడిచిపోతున్నాయి కానీ దేవుడు కార్యం చేయట్లేదని దేవుని మీద ఏమైపోయి ఉన్నారంట? ఆశలు లేకుండా ఉన్నారంట. యెహోవా యందు నాకింకా ఆశలు లేవండి, దేవుని మీద ఆశ కూడా వదిలేసుకున్నాను. కొందరు చెప్తుంటారు, ఏమంటారంటే
ప్రార్థన కూడా చేస్తున్నామండి, దేవుడి మందిరానికి వెళ్తున్నాం, కన్నీళ్ళు గారుస్తున్నాం, ఉపవసించి ప్రార్థన చేస్తున్నాం. ఎంత చేస్తున్నా సరే కార్యం జరగట్లేదు, ఆశలు అలాగే మిగిలిపోతున్నాయి. ఇంకా దేవుడి మీద కూడా మాకు ఎక్కడో కొంచెం అపనమ్మకంగా ఉందండి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలనుకున్నా కూడా మనసు రావట్లేదండి. కొంతమంది ఎందుకు ఆ మాట మాట్లాడతారంటే, అది జరగనప్పుడు, అది నెరవేర్చబడనప్పుడు అలాగే మాట్లాడుతుంటారు. మన మనుషులు కదా, ఇంకేం చేస్తాడులే దేవుడు. ఒకవేళ ఎవరికి చెప్పుకోకపోయినా మనము ఆలోచించేటప్పుడైనా ఏందో దేవుడు కూడా కొంచెం వెనకడుగు వేస్తూ ఉన్నాడు నా జీవితంలో, ఏందో దేవుడు కూడా కొంచెం ఆలస్యం చేస్తున్నాడు ఈ కార్యాలను బట్టి. ఇంకా ప్రభు మీద కూడా మనం ఆశలు పెట్టుకోకుండా దాన్ని వదిలేస్తూ ఉంటాం. వాస్తవానికి మనుషుల మీద ఆశ పెట్టుకొని వదిలేసావంటే అదొక తీరు. ఎందుకనంటే అది మనుషులు నెరవేర్చలేరు. నీ ఆశలు మనుషులు ఎవరు కూడా నెరవేర్చలేరుగా. నీ కోరికలు ఏంటో మనుషులైతే సగం నెరవేర్చి సగం నెరవేర్చకుండా పోతారు. కొందరైతే అసలు పూర్తిగానే నెరవేర్చరు. కానీ మన దేవుడు ఎవరు అనంటే, ఒక మాట ఇచ్చాడు అనంటే ఆ ఆశ నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నెరవేర్చడానికైనా సమర్థుడైన దేవుడు. అందుకనే ప్రభు అంటారు, నీ ఆశ భంగము కానేరదు, దానిని నేను నెరవేర్చబోతూ ఉన్నాను అని. అంటే కొన్ని సందర్భాల్లో మనం యెహోవా మీద కూడా నాకింకా ఆశలు లేవండి, దేవుడి మీద కూడా నాకు ఆశలు లేకుండా పోతున్నాయి. ఎందుకనంటే ఎదురవుతున్న పరిస్థితి అలాంటిది. మనకు ఎదురయ్యే కష్ట పరిస్థితులు, ఎదురవుతున్న శ్రమలు, ఎదురవుతున్న కన్నీళ్ళు, అలాంటివి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోవడానికి కూడా మనసు రాదు మనకు. ఎందుకనంటే మన వాతావరణం కానివ్వండి, లేకపోతే ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు కొన్నిసార్లు అలా ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేసుకోవాలన్నా మనసు రాదు. ప్రార్థన చేసుకుందామన్నా కూడా ఆ మనసు రానప్పుడు మన ఆశలన్నీ అడుగంటుకు పోయినాయి కదా, ఇంకెందుకులే దేవుడి మీద కూడా ఏమైనా ఆధారపడతాం, ఎన్ని రోజులన్నీ ఆధారపడదాం, ఆయన కూడా నెరవేర్చకుండా పోతున్నాడు, ఇంక నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఎట్ట జరిగితే అట్లా జరగనివ్వండి, ఏమైపోతుంది, అందరూ బ్రతుకుతున్నారుగా, అందరికీ ఆశలు ఉన్న వాళ్ళకి అందరికీ జరుగుతాయా, నూటికో కోటికో ఒకరికి జరుగుతాయేమో అనేసి కొన్ని సందర్భాల్లో అనుకుంటామండి. కానీ పొరపాటు ఏంటో తెలుసా, దేవుని మీద ఎప్పుడు కూడా మనము ఆశల్ని విడిచిపెట్టకూడదంట. ఆ కింద వాక్యాలు ఉంటాయి చూడండి, ఆ 21వ వాక్యంలో 21 చూడండి, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పట్టుచూ ఉన్నది అంటాడు. ఏంటిదంట? నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేనిని? ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆశపడకుండా, యెహోవా మీద కూడా నువ్వు ఆశపడకుండా, యెహోవా యందు కూడా నీ ఆశలు ఇంక లేవు అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఒక్కసారి మన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? మన పూర్వపు స్థితి. ఎప్పుడు కూడా మన స్థితిని మర్చిపోకూడదు. మనల్ని ఏ స్థితిలో నుండి ప్రభు తీసుకొని వచ్చాడో, ఏ అనుభవాల్లో నుండి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడో, ఏ స్థితిగతుల్లో నుండి చేయి పట్టుకొని ప్రభు నడిపించాడో, దాన్ని ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? ప్రభు మీద మరలా నీకు ఆశ పుట్టడం ప్రారంభించబడుతుందండి. యెహోవా మీద నాకు ఇంకా ఆశ లేదు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీ జీవితంలో ఏమేమి కార్యాలు ఇదివరకు చేశాడో వాటిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మరలా దేవుడి మీద నీకు ఏం కలుగుతుంది? ఆశ పుడుతుంది. ఆశ పుట్టడం ప్రారంభిస్తుంది. అందుకనే ఎన్నటికీ కూడా మనుషుల మీద ఆశ పెట్టుకున్నట్లుగా కాదు, దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడి జీవితంలో ప్రభు ఖచ్చితంగా ఆశలన్నిటినీ నెరవేరుస్తాడు. ఆశలన్నిటినీ ప్రభు రేగింపజేస్తాడు. ఆశలన్నిటినీ కూడా దేవుడు నెరవేర్చడానికి, లేకపోతే ఆ కార్యాన్ని చేయడానికి ఆయన సంసిద్ధంగా ఈ నెలలో ఉన్నాడు. అయితే దేవుని మీద కూడా నీకు ఆశ లేకుండా ఒకవేళ అడిగంటూ పోయి లేకపోతే ఇంకేం జరుగుతుందిలే అని అనుకున్నావేమో, ఒక్కసారి మన దైనందిన జీవితాల్లో ప్రభు మనల్ని ఎలా నడిపించాడో, ఎలాంటి ఆరోగ్యాన్ని ప్రభు మనకిచ్చాడో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభు
మరణ బంధకాల్లో నుంచి ప్రభు మనల్ని ఎలా లేవనెత్తాడో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మీద మనకేం కలుగుతుంది? మరలా ఆశ పుట్టడం ప్రారంభిస్తుంది. కనుకనే దేవుని మీద మనం ఏం చేయాలో తెలుసా? ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఆమె ఆశలు నిన్నడు కూడా దేవుని మీద లేవని చెప్పకూడదు. దేవుని మీద నీవు ఆశ పుట్టేటట్లుగా ఆయన చేసిన మహోన్నతమైన కార్యాలు, అర్థమవుతుందా నా మాటలు? దేవుని మీద మనము ఆశ కలిగిన వారిగా, దేవుని మీద మనకు ఆశ పుట్టేటట్లుగా బ్రతకాలి. ఆశ పుట్టాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అరే, నేను నిన్నటి వాడినే కదా, రేపటి వాడిని కాదు కదా. దేవుడు నాకు ఈ రోజున దయచేశాడు. రేపు అనేది నా చేతిలో లేదు. ఉదయాన్నే లేచి సృష్టిని చూస్తున్నానంటే, 4 మెతుకులు తింటున్నాను అని అంటే, బట్ట గడుతూ ఉన్నానంటే, నలుగురితో మాట్లాడుతున్నాను అని అంటే, అది దేవుడిచ్చిన మహాకృప, మహాధన్యత. ఇది లేకుండా ఎంతోమంది కాలగతంలో గడిచిపోయారు. అనేక ఇబ్బందుల్లో పడిపోయిన వారు ఉన్నారు. అనేక అపాయాల్లో నడుస్తూ ఉన్నవారు ఉన్నారు. అయితే దేవుడు మనల్ని అలాంటి స్థితిలో పెట్టలేదే అని వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు మీద మనకు ఆశలు పుట్టడం ప్రారంభిస్తాయి. తద్వారా దేవుడు అంటారు, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు ఆశపడుతున్నావు చూసావా? ఆ ఆశలన్నిటినీ నా దేవుడు ఖచ్చితంగా ఈ నెలలో జరిగించి అది నువ్వు చూడబోతూ ఉన్నావు. కొందరికి ఎందుకు ఆశ లేకుండా పోతుంది? ఎందుకు ఆశపడినా అది జరగట్లేదు? మనం ఆశపడుతున్నాం కానీ ఆశ ఎందుకు నెరవేర్చబడట్లేదు అని అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దేన్ని ఆశించి? ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అని ఉంది. ఆగండి, దేన్ని ఆశిస్తున్నారు ఈ రోజున? మనం ఆశించింది ఎందుకు జరగట్లేదు అని అంటే, మనం దేవుని మీద ఆశపడట్లేదంట. దేని మీద ఆశపడుతున్నారు? ధనం మీద. ధన ఆశ కలిగి, డబ్బు ఆశ కలిగి, తద్వారా ఏమైపోతున్నారు అని అంటే విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. అమ్మా, విశ్వాసంలో నుండి తొలగిపోతున్నావంటే ఏంటో తెలుసా? నువ్వు దేవునిలో నుండి పూర్తిగా తొలగిపోతున్నావని అర్థం. నువ్వు నడిపించబడుతున్న భక్తి మార్గంలో నుండి తొలగిపోతూ ఉన్నావు. నువ్వు చేస్తున్న ప్రార్థనలో నుండి తొలగిపోతున్నావు. నువ్వు చేస్తున్న భక్తి మార్గంలో నుండి కొద్దిగా తప్పిపోతున్నావు. నువ్వు చేస్తున్న పరిశుద్ధతలో నుండి తప్పిపోతున్నావు. కారణం ఏంటి అని అంటే ధనాపేక్ష. ధనాపేక్షను ఆశించి ఏం చేస్తున్నారు? విశ్వాసములో నుండి, విశ్వాసం అనగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. మరి ఆయనలో నుండి తొలగిపోతే మన ఆశలు నెరవేర్చబడతాయా? చెప్పండి అండి. చాలామంది అంటారు, అయ్యా అన్నిటికంటే ఈ లోకంలో విలువైనది ఏంటి అని అంటే డబ్బు అంటారు. కొందరు అంటారు అన్నిటికంటే విలువైనది బంగారము అంటారు. మరి కొంతమంది అన్నిటికంటే విలువైనది డైమండ్స్ అంటారు. మరికొంతమంది అన్నిటికంటే విలువైనది భూమిలయ్యా, తెలుసు కదా భూమి, ఇది అన్నిటికంటే విలువైంది అంటారు. భక్తుడు అంటారు, అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? జీవము, మనిషిలో ఉన్న ఆత్మ. డబ్బు, ధనము, ఏమండి, ఆస్తి, సంపద, వైఢూర్యాలు, వజ్రాలు, బంగారము, ఇవన్నీ చచ్చిపోయిన వాడి దగ్గరకు తీసుకొని వచ్చి ఇదిగో నీ ముందు పెడుతున్నానయ్యా, లెయ్యి అయ్యా అంటే లేస్తాడా? అవి విలువైనవేగా. అవి విలువైనవా కాదా? మరి విలువైనవి అంటే లేపాలిగా. చూడండి, ఈ ధనాపేక్ష అనేక మందిని ఏం చేస్తుందంటే విశ్వాసం అనబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తులో నుండి తొలగింపు చేస్తుందండి.
దేవునిలో నుండి తొలగింపు చేసేది మనకెందుకండి? అవునా కదా? దేవునిలో నుండి తొలగింపు చేసేది ఏది మనకు అక్కర్లేదండి. ఎందుకనంటే ఒకరోజు రాబోతుంది, ప్రభు రాకడ సమీపించబోతుంది. మరి ఆ రాకడలోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రభు చెంతకు మనం చేరినప్పుడు, పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళినప్పుడు బంగారం ఎక్కడ ఉంటుందంట? చెప్పండి అండి. మన కాళ్ళ కింద ఉంటుంది. ఏమండి? అవునా కాదా? మరి అంతటివి మనకెందుకు చెప్పండి? ధనాపేక్ష ఈ రోజున చాలా మందిని విశ్వాసములో నుండి తొలగింపజేస్తుంది. ఏ ఆశ అని అంటే ధనాపేక్ష అనే ఆశ. అందుకనే నీ ఆశలు జరగట్లేదు అని అంటే ఎలా జరుగుతాయమ్మా? నువ్వు విశ్వాసంలో నుండి తొలగిపోయావు బిడా. విశ్వాసంలో నుండే తొలగిపోయావు అనగా భక్తిలో నుండి తొలగిపోయావు, దేవుళ్ళ నుండి తొలగిపోయావు, భక్తి మార్గంలో నుండి తొలగిపోయావు, పవిత్రతలో నుండి తొలగిపోతే నీ ఆశలు ఎలా నెరవేర్చబడతాయి? యేసయ్యా, నా ఆశలు నెరవేర్చు ప్రభువా, నా కోరికలు తీర్చు ప్రభువా. చెప్పండి అండి. ఒక ఆశ ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా అని అంటే ఆయన అంటాడు, అరే నేను నీ ఆశలు నీ కోరికలు తీర్చాలని నీ ముందుండా, కానీ నీవు నా మీద ఆశ ఉంటేగా, నాపై నువ్వు ఆశ ఉంటే నీ కోరిక ఏందో, నీ ఆశ అంటే నేను తీరుస్తాను. ఎంతసేపు నీకు ధనాపేక్ష అనే ఆశ ఉంటే, లోకము అనే ఆశ ఉంటే నేను ఎలా నెరవేరుస్తాను రా అబ్బాయి? నువ్వు నా మీద ఆశ కలిగి నా వైపు చూస్తుంటే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వు నా మీద ఆశ లేకుండా, నువ్వు నా వైపు చూడకుండా, నువ్వు లోకం మీదను, ధనం మీదను, వైడర్యాల మీద, సంపద మీద నువ్వు ఆశ కలిగి నడిపించబడితే నేను ఎలా చేస్తాను? అయ్యా అది అట్లా అంటావు ఏంటి ప్రభు అని అంటే, ప్రభు అంటాడు, అబ్బాయి నువ్వు ఎప్పుడైతే వాటి మీద ఆశపడ్డావో నాలో నుండి తొలగిపోయావు. గెహజీ గెహజీ ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇది సమయమా? ఇప్పుడా నువ్వు పరిగెయాల్సింది? ఇది ఎలాంటి సమయం? అరే నా రాకడొచ్చే సమయం కదా. మరి ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద నీ ఆశలు ఉన్నాయి? ఎందుకని అలా పరిగెడుతున్నావు? ఎందుకని నీ కోరికలు తీర్చుకోవాలని ధనాపేక్ష మీద ఆశ కలిగి నువ్వు పరిగెడుతున్నావు? నేను లేకపోతే నీకు ధనం ఉండి ఏం ప్రయోజనం? ఏమండి? యేసయ్య లేకపోతే ధనం ఉండి ఉపయోగమా? యేసయ్య లేకపోతే బంగారం ఉండి ఉపయోగమా? యేసయ్య లేకపోతే వజ్రాలు ఉండి ఉపయోగమా? ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం, రాత్రింబగలు కష్టపడుతున్నాం, రాత్రింబగలు కష్టపడుతున్నాం. మనకంటూ ఒక్క మనిషి కూడా లేకుండా, మనకంటూ వారసుడు లేకుండా, ఏమండి మనం ఎంత కష్టపడినా మనకు ఏమన్నా ఉపయోగమేనా? అదే కదా అబ్రహాం అంటాడు, అయ్యా నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత చేకూర్చి పెట్టుకుంటున్నాను, ఏం ఉపయోగం అయ్యా నాకు? ఒక కుమారుడు కూడా లేడు. ఇవన్నీ ఇంకా నా దాసుడికే కదా, వాళ్ళకే కదా, ఇంకేముందిలే నాకు. చూసారా? యేసయ్య లేకపోతే మనకు అన్నీ ఉన్నా సున్నానేనండి. యేసయ్యే ఉండి ఏమీ లేకపోయినా అన్నీ గొప్పేనండి మనకు. యేసయ్య ఉంటే చాలుగా. ఆయన ఉంటే సర్వం నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు కావాలనుకునింది, నువ్వు ఆశపడింది, నువ్వు కోరుకునింది ప్రతిదీ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా రావాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ఈ రోజున అనేకులు ధనాపేక్ష మీద ఆశ కలిగి యెహోవా నుండి, దేవునిలో నుండి, విశ్వాసములో నుండి, సర్వాన్ని సృష్టించిన యేసు నాథుల్లో నుండి తొలగిపోతూ ఉన్నారండి. గెహజీ అదే చేసింది. దేవుణ్ణి వద్దని, దేవుని విడిచిపెట్టి, వాస్తవానికి ఆయన ఏం దేవుని వద్దనలేదు, దేవుని కాదనలేదు, కానీ దేవుని ప్రక్కన పెట్టి పరిగెత్తాడు. చూసారా? అప్పుడే తను విశ్వాసంలో నుండి తొలగిపోయాడండి. విశ్వాసములో నుండి తొలగిపోయిన వాడికి దేవుడు అండగా ఉంటాడా? తోడుగా ఉంటాడా? వాడికి నీడగా ఉంటాడా? ఏం గెహజీ ఇంత కుష్టిని ఎందుకు సంపాదించుకున్నావు అని అంటే, అయ్యా
యేసయ్య నాతో ఉన్నంతసేపు నాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే యేసయ్యను వదిలి ధనాపేక్ష కోసం పరిగెత్తానో ఈరోజు నాకు అన్ని అవమానాలే, ఈరోజు అన్నీ నాకు ఇబ్బందులే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో ఏ ఉన్నా లేకపోయినా యేసయ్య నీతో ఉన్నాడా? యేసయ్య మనతో ఉన్నాడా? అన్నీ మన వెంటే వస్తాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలి? మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు, ధనం మీద ఆశ పెట్టుకోకూడదు, లోకం మీద ఆశ కలిగి ఉండొద్దు. అలాగే మనకు కనబడుతున్న వారి మీద మనం ఆశ కలిగి ఉండకూడదు. మరి ఎవరి మీద ఆశ కలిగి ఉండాలి అని అంటే వాక్యంలో ఇలా రాయబడింది. చూద్దాం, అందరూ బైబిల్లో చూడండి. 146 కీర్తన, 146 కీర్తన 5వ వాక్యాన్ని చూద్దాము. 146 కీర్తన 5వ వాక్యం. చూడండి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉంటారో వారు ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరి మీద మనం ఆశ కలిగి ఉన్నాం? ఈ రోజున చాలామంది మనల్ని మోసం చేసే వాళ్ళ మీదే ఆశపడుతూ ఉంటాం. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, గొర్రె అంట కసాయి వాడినే నమ్ముతుందంట. ఎవరినంట? కసాయి వాడినే నమ్ముతుందంట. ఎప్పుడైనా విన్నారా? ఎవరిని నమ్ముతుంది? గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. అరే వాడు నన్ను చంపేస్తాడే, ఏమండి చంపదా? దాన్ని చంపి నానా ఇబ్బందులు పెట్టి దాన్ని వ్యాపారం చేసి ఎన్ని చేస్తాడో, అయినా సరే ఎవరు నమ్ముతుంది అది? మనము దేవుడిని నమ్మం, యెహోవా మీద ఆశ కలిగి ఉండం. మనం ఏం చేస్తాం? ఎవరి మీద పెట్టుకొని ఉంటాము? అమ్మా అంత మాట అన్నారు ఏం తల్లి? మనల్ని ఎవరైతే మోసం చేస్తారో, మనల్ని ఎవరైతే జీరో చేస్తారో, మనల్ని ఎవరైతే నడిట్లో ముంచేస్తారో వాళ్ళ మీదే మనం ఆశ పెట్టుకొని ఉంటాం. వాళ్ళ మీదే మనం ఆశలన్నీ పెట్టుకొని ఉంటాం. ఏమండి కొందరు చూడండి, ఏమ్మా మీ అమ్మా నాన్న కాదని, మీ కుటుంబీకులు కాదని, అందరినీ కాదని వదులుకొని అందరినీ విడిచిపెట్టేసి ఎందుకు వచ్చావు అంటే, నా ఆశలన్నీ ఈయన మీదే పెట్టుకున్నానయ్యా. ఈరోజు ఏం చేశాడయ్యా? నడి బజార్లో వదిలేసిపోయినాడయ్యా. ఈరోజు జరుగుతుంది అదే తంతు, లోకంలో జరుగుతుండేది అదే. దేవుని ప్రియులరా, జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఇవి. ఎవరో ఏదో చెప్పాడని, ఎవరో ఏదో మాట్లాడారని తీగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఏమండి ఆ మాటలకే మురిసిపోతూ ఉంటాం. అబ్బా వీళ్ళు చెప్పే మాటలకి నిజమే అనిపిస్తుంటుంది, లేకపోయినా కూడా దాన్ని క్రియేట్ చేసి మరీ చూపిస్తుంటారు. నువ్వు కానీ నాతో వస్తే ఈ బ్రతుకు నీకు ఉండదు. ఇంకేం బతుకుంటుందా? రోడ్లు అడుక్కోవడం బతికే వాడు అదే చేస్తాడు లాస్ట్కి. ఈరోజు ఎన్ని చూడట్లేదు మనం, ఎన్ని చూడట్లేదండి. నువ్వు ఆశ కలిగి ఉండాల్సింది మనుషుల మీద కాదు. కొందరు చూడండి, ఎంతసేపు కొడుకు మీదే సంపాదించింది. 1 రూపాయి వేస్తే ఏందో కడుపుకి శుభ్రంగా తీసుకొని పోయి మొత్తం పెడుతుంది వాడుకాడు దండించుకోవడానికి. ఏమ్మా ఎందుకు పెడుతున్నావు అంటే, నా ఆశలన్నీ ఎవరి మీద? అబ్బా నా ఆశలన్నీ నా కొడుకు మీదేనయ్యా. మా వాక్యం ఏముంటుందో తెలుసా? యెహోవా మీద ఆశ కలిగిన వాడు ఎవరంట? ధన్యుడు అని రాయబడింది. ప్రేమ ఉండాలి, కొడుకుల మీద ప్రేమ ఉండాలి, బిడ్డల మీద ప్రేమ ఉండాలి. ఉండకూడదని నేను అనట్లేదు. అది తగిన మోతాదులో ఉండాలి. అమ్మా తగిన మోతాదులో ఉండాలి. ప్రేమ ఎక్కువైందనుకో, డోస్ ఎక్కువైందనుకో చాలా ప్రమాదమ్మా. అర్థమైందా? మనుషుల మీద ప్రేమ ఉండాలి. వాక్యమే చెప్తుంది, అందరినీ ప్రేమించండి, అందరితో సమాధానంగా ఉండండి, ఐక్యతతో ఉండండి అని, ప్రేమ అనురాగాలతో ఉండండి దేవుడు చెప్తున్నాడు. కానీ డోస్ ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ కొండ ముదిరితే
చెప్పండి అండి. కొండ ముదిరితే ఓసరు వెళ్ళైనట్టు నీ ప్రేమ ముదిరితే వాడు ఓసరు వెళ్ళి అవుతాడు. నీ ప్రేమ అమితమితంగా మారిపోతే తట్టుకోలేరండి మనుషులు. డోసు ఎక్కువైపోయింది అనుకో అంతే. భార్యాభర్తల మధ్యలో కూడా ఎంత ప్రేమ ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ డోసు పెరిగిందో ఉండవు. నిజమండి. ఇప్పుడు ఏదైనా సరే అక్క అంతేనా, నాకు ఎక్కువ ఉప్పు ఇష్టం, నాకు సాల్ట్ ఎక్కువ ఇష్టం, అట్లాగని చెప్పి 1 కిలో సాల్ట్ చికెన్లో వేసుకుంటే నాకు ఇష్టం అది. సరే నీకు చక్కెర అంటే ఇష్టం, బాగా నీకు చక్కెర అంటే ఇష్టం, ఆ చక్కెర ఎత్తుకొని పోయి బిర్యానీలో కలుపుకొని తింటావా? ఇష్టంగా నీకు అంతే. మన ప్రేమ అనేది ఎవరినైనా సరే, భార్యాభర్తల మధ్యలోనైనా, బిడ్డల మధ్యలోనైనా, తల్లిదండ్రుల మధ్యలోనైనా ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాల. అది డోస్ ఎక్కువ పెరిగితే ఏమండి అన్నీ పాడైపోతాయి. అంతేనా? మనం నిప్పట్లు చేస్తాం కదా, అరిసెలు చేసేటప్పుడు పాకం పడతాం. పాకం ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. అలా కాకుండా అది కొంచెం అటు ఇటు అయింది అనుకో ఏమవుతుందమ్మా? నిప్పట్లన్నీ అరిసెలన్నీ తునకలుగా ముక్కలైపోతాయి. అంతే. నీ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకోవాలి తెలుసా? దేవుడి మీద పెట్టుకో అంతే. నా కొడుకు, ఎంతమంది కొడుకులు నీకా? 3. అవి పెట్టే పోతారు, ఏం ఇబ్బందిలే. అంతేనండి. ఎక్కడున్నారో, ఒకడు బెంగళూరులో, ఒకడేమో హైదరాబాదులో, ఇష్టం వచ్చినట్టు ఉండారు. నిన్ను వాటర్ వాళ్ళు చేసినారు. ఈరోజు ఏంది? నువ్వు ఎప్పటికీ ఏకాకివే. ఏమండి ఎంత మోతాదులో పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళిన తర్వాత అరే అంత ఆశ కలిగి మనం పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళు మనకు దూరం అయిపోతే మన గుండె తట్టుకోగలుగుతుందా? అరే నా బిడ్డల మీద ఎంత ఆశ పెట్టుకొని ఉంటే అందరు నాకు దూరం అయిపోతే ఇంకెందుకు నేను బ్రతకాలి? ఎందుకు జీవించాలి? నా ఆశలన్నీ నా భర్త మీద పెట్టుకున్నానుగా, నా కోరికలన్నీ నా బిడ్డల మీద పెట్టుకున్నానుగా, నా ఆశలన్నీ నా తల్లిదండ్రుల మీద కన్నా నా అత్తమామల మీద పెట్టుకున్నాను. మరి ఈరోజు ఏమైందమ్మా? అన్నీ దూరం అయిపోతాయండి. అందుకే ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. అందుకనే మనం ఎక్కువ ఆశలు పెట్టుకోవాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. చెప్పండి, ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, నువ్వు ధన్యుడైపోతావు అంతే, యేసునామములో. ఆమేన్. మనం దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే ఆయన మనం ధన్యులుగా చేసేస్తాడండి. ఎప్పటి వరకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలంటే 4 రోజులు కాదు, 3 రోజులు కాదు. వాక్యం ఏముందో తెలుసా? 131 కీర్తన 3వ వాక్యం చూడండి. 131 కీర్తన 3వ వాక్యం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకో. ఇదిగో ఇప్పటి నుంచైనా అమ్మా, ఈ వాక్యం వినేటప్పటి నుంచైనా ఒక తీర్మానం చేసుకో. ఏంటో తెలుసా? ఇది మొదలుకొని నిత్యము చెప్పాలి అందరూ, నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకో. ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే, అందరు నిన్ను బాధ పెట్టిన వాళ్ళే. నిజం చెప్పండి, నీ బిడ్డల మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు అది నెరవేర్చకపోతే, అది జరగకపోతే నీకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత వేదన అనిపిస్తుంది. కానీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ప్రభు అంటారు, నువ్వు నా మీద ఆశ పెట్టుకున్నావు కదా, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకొని చూడు, నువ్వు ధన్యుడు అయిపోతావు. ఎప్పటి వరకు ఉండాలి అని అంటే నిత్యము మనం మట్టిలో కలిసేంత వరకు, ప్రభును చేరేంత వరకు, కను మూసేంత వరకు, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటివైనా రానివ్వండి, ఎలాంటి పరిస్థితులైనా జరగనివ్వండి, దేవుని మీద మనము ఆశ పెట్టుకునే వారిగా మార్చబడదుముగాక. దేవుని మీద ఏమైనా ఆశ కలిగి ఉండాలండి. దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉంటే, దేవునిపై నువ్వు ఆశపడితే, నువ్వు గాక నాకు ఎవరున్నారు యేసయ్యా? నీ మీద కాకపోతే నేను ఎవరి మీద ఆశ పెట్టుకుంటాను? కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అయినా ఏదైనా జరగకపోతే, అయ్యా ఈ క్రిస్మస్కి వచ్చినాడయ్యా పాస్టర్ అయ్యా, తిరిగి మళ్ళీ మా కాడికి అంటారా? ఈ క్రిస్మస్కి ఒక చీర నిన్ను అడగాలనుకుంటున్నాను, నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతాను? ఏమన్నా ఆయన అడగరు, ఫోన్ చేశా,
మా అమ్మ నాన్న ఎందుకు అడగమంటావు? నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను, నీ మీద కోరికలు పెట్టుకున్నాను, నీతో కాపురం చేస్తున్నాను, నీతో ఉంటున్నాను. మరి నీతో ఉన్నప్పుడు వాళ్ళెవరి మీద ఆశలు పెట్టుకోమంటే కరెక్టేనా? చెప్పండి అండి. మీ అన్నని అడగకూడదా? మా అన్న నేను అడిగేది. మీ అన్నని అడుగు, మీ వద్దుని అడుగు, ఇంకా మీ వాళ్ళని అడగకూడదా? వాళ్ళు కొనిస్తారా? మనకి యాడ్ నుంచి వస్తుంది? వాళ్ళందరి మీద ఎందుకు ఉంటాయి ఏమండి? అప్పుడు భర్తతో అన్నప్పుడు మనం ఏం చెప్తాం? నీ మీదే కదయ్యా నాకు ఆశలు, నువ్వు కాకపోతే నాకు ఎవరు తీస్తారు? మరి ఎక్కువ కాస్ట్లో వద్దులే, కొంచెం ఏదో ఒక రకంగా అయినా నువ్వు తీసిస్తావులే నాకు తెలుసు. నేను తీసిన అంటాడా? అంటాడు. అన్నా రెండో రోజు మూడో రోజు వచ్చి ఇదిగో డబ్బులు లేవు, అయినా కూడా ఎట్టొకటి సర్ది మనకిచ్చి ఆడ తీసుకొని అదేదో అడిగినావుగా తీసుకోపో. ఆ డబ్బులు లేవన్నావు కదా, ఇప్పుడు ఎందుకులయ్యా, పండక్కి ఏమంత ఇంపార్టెంట్ కాదు, అయ్యే వద్దు పో తీసుకోపో, ఎందుకు కానీ ఈయనకి లేకపోయినా అంటారా అనరా? ఏంది నవ్వుతున్నావు? కళ్ళద్దాలు పెట్టుకున్నావి. 50,000 పింఛన్ ఇచ్చిపోయినాడు ఆ తాత, నీకు ఇంకేం కావాలి? నీకా చీరలు కావాలా? ఏసై దీవించును గాక. ప్రియులారా చూడండి, ఒక భర్త మీదే మనం ఆశ పెట్టుకుని ఉంటే ఆయన దగ్గర లేకపోయినా ఎట్లోకట్లయినా చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఏమండి. పురుషులు ఉన్నారు, వాళ్ళకి లేకపోయినా మీకు తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు, బిడ్డలకు తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక మనిషి మీదే మనం ఆశ పెట్టుకుని ఉంటే చేసినప్పుడు మరి దేవుడి మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుడు చేయడా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడని. అయితే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, యేసయ్యా ఇదిగో నేను నీ మీద కాకపోతే ఎవరి మీద ఆశపడతాను ప్రభా? నా ఆశ నీవే కదయ్యా, నా కోరికలు తీర్చేవాడు నువ్వే కదయ్యా, నా ఆశలు తీర్చేవాడు నువ్వే కదయ్యా. ఇదివరకు ఎన్ని ఆశలు తీర్చావు నాయనా, ఎన్ని కోరికలు తీర్చావు ప్రభు, ఈ ఒక్క ఆశ తీర్చకూడదా? ఏనాయనా ఏం కావాలంటాడు ప్రభు. ఏం లేదు ప్రభా, కొత్తగా ఏముందో నాకు చెప్పు. నీకు తెలియందా? నా బిడ్డ మారాలి ప్రభువా, వాడు మారి, వాడి కుటుంబం మారి నీ సన్నిధికి వస్తే అంతకు మించిన కోరిక మరొక సంతోషం నాకు లేదు ప్రభువా. 100 క్రిస్మస్లు ఎట్ట చేసుకుంటే ఎట్టుంటుందో అంత సంతోషంగా ఉంటుంది ప్రభువా. నాకు ఖచ్చితంగా నీ కోరిక నా దేవుడు నెరవేర్చునుగాక. యేసయ్యా యేసయ్యా, నా కుటుంబం పరిస్థితి చూస్తున్నావు, నా భర్త ఇలా ఉన్నాడు, బిడ్డలు చూస్తే ఎదుగుతున్నారు, కుటుంబంలోనేమో అల్లకొల్లరాలుగా ఉన్నాయి, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. ఒక్కసారి నువ్వు కనికరించి నా కూతురు జీవితంలో, నా కొడుకు జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఒక్కసారి కార్యం చేయి ప్రభువా అని నువ్వు ఆశ కలిగి ప్రభువుని అడుగు చూడు. ఈ నెలలో నీ ఆశలన్నీ ప్రభువు చేయునుగాక, వాటిని నెరవేర్చునుగాక. చూడండి 78వ కీర్తన 29వ వాక్యంలో దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉంటే, 78వ కీర్తన 29వ వాక్యం, వారు కడుపారా తిని, బాగా చదువు నాయన, 29వ వాక్యం. అంటే వారు కడుపారా తిని తృప్తి పొందారు, ఇంకా చాలు అని అనుకున్నారు. అబ్బాయి బ్రతికి చాలురా అని అనుకున్నారు. ఆ తరువాత వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. నువ్వు ఆశించు ప్రభు దగ్గర, నువ్వు దేవుడి దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఆశిస్తావు? మనుషుల దగ్గర ఆశిద్దామా? మనుషుల దగ్గర ఆశిస్తే మనకు బాధలే కానీ, లేకపోతే మనల్ని తిట్టడమే కానీ అవి నెరవేర్చబడవండి. నువ్వు దేవుడి దగ్గర కూర్చొని ప్రభువా నా జీవితం ఏంటి, ఇంకా జీవితాంతం నేను ఇలాగే బ్రతకాలా, ఇంకా జీవితాంతం ఇలాగే నా జీవితాన్ని కొనసాగించుకోవాలా? నువ్వు దేవుని దగ్గర మోకరించు, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా ఏంటి అసలు నా జీవితం, బిడ్డలు ఎదుగుతున్నారు, కుటుంబంలోనేమో ఇలా ఉంది, అసలు ఏంటి, అసలు నా పైన నీకున్న ఆలోచన ఏంటి, నా పైన నీకున్న ఉద్దేశం ఏంటి, నీ సంకల్పం ఏంటి ప్రభువా? ఈ 2025వ సంవత్సరం ముగింపులోనికి కూడా వచ్చేసాను, ఎన్నో ఆశలతో ఉన్నాను, ఎన్నో కోరికలతో ఉన్నాను,
అందరిలాగా నా కుటుంబం కూడా బాగుండాలనుకున్నాను ప్రభువా. నా భర్తతో నేను ఉండాలనుకున్నాను ప్రభువా. నా బిడ్డలతో, నా భర్తతో, నా కుటుంబం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది అని అనుకుంటే చివరి దినాలు కూడా అయిపోతున్నాయి, కానీ ఆశలు నెరవేరట్లేదు ప్రభువా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీవు దేవుని దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా ఆశ నెరవేర్చయ్యా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ప్రభు నీ కోరికను, నీ ఆశను ఆయన ఏం చేస్తాడో తెలుసా? అనుగ్రహించడం ప్రారంభిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, యేసయ్యా దేవా మాకు ఏం కావాలా? ఏం ఆహారం? అమ్మా వీళ్ళు సాంబార్ మెతుకులు తినేవాళ్ళు కదమ్మా. ఏందంట? ఏట మాంసం వేస్తారులేండి. క్రిస్మస్కి మీరు అందరూ డబ్బులు ఇస్తే ఎందుకు వేయము? మీరు ఇయ్యాలే కానీ ఏట ఏముందా? 4 అయినా కోసి జనవరి దాకా అయినా పెట్టమా? ఏం చోతక్క? అంతే కదా. అబ్బా నువ్వు ఉంటే చాలక్క సపోర్టా ఏం తక్కువ చెప్పండి. వీళ్ళు చూడండి, ప్రభుని అంత కాస్ట్లీగా అడగాలి మనం ఎప్పుడు కూడా. నేను అదే అంటాను. ఎలా అడగాలి దేవుణ్ణి? చీపుగా అడగకాకండి. చీపుగా అడుగుతుంటారు కొంతమంది. ఎట్లా అడగాల? దేవుణ్ణి అడిగేటప్పుడు కాస్ట్లీగా అడగాలండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం అడిగారు? చెప్పండి అండి. చికెన్ అడగలా. చికెన్ అడిగినారా? ఏం మాంసం అదే? పూరేళ్ళు ఇప్పుడు ఏం తిన్నారా? ఎట్టుంటుందంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంటుంది. ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది నిజంగా. నేను కర్నూలులో సేవ చేసేటప్పుడు మా పాస్టర్ గారు వినండి, మా పాస్టర్ గారు మా అక్కోళ్ళు అందరూ మాకు ముందు అన్నం పెడతారు. అన్ని తినేసిన తర్వాత రాత్రి 10 గంటలకి నా దగ్గర ఇంకొక బ్రదర్ ఉండేవాడు, నాకంటే కొంచెం ఇంకా పెద్ద అన్నమాట అన్న. అతను ఏం చేసేవాడంటే ఒక ఆయన్ని పిలిచి, విశ్వాసిని, కొంచెం డబ్బులు ఇచ్చి పొయ్యి దీనికి కొన్ని ఒక 20 రోటీలు, ఆ తర్వాత మిగిలిన డబ్బులకి అంతా పూరేలు మాంసం ఎత్తుకొని వచ్చి అని చెప్పేవాడు. 11 గంటలకి అందరూ నిద్రపోతే మిద్దు పైన కూర్చొని తినేది మేము. రోజు ఇదే పని మాకు. వాళ్ళు ఏం పెడతారు, అది తినేసి అంత తినేసి ఆడ పెడేసేది. రోజు పంపించేది మాకు. భలే ఉంటుంది. అయితే చూడండి, వాళ్ళు అడిగేది అంత కాస్ట్లీ ఫుడ్ అమ్మా. అట్ట అడగాలి మనం. యేసయ్యని ఏది అడిగినా కాస్ట్లీగా అడగండి. మనం ఎవరిని ఆరాధిస్తుండేది? ఏమండి? మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వ సంపదలు గనుంది ఆయన దగ్గర. మనం ఏం అడగతున్నాం? ప్రభువా ఒక సిలుకు చీర చూసి వచ్చిన ఆయన అడగకండి. సిలుకు చీర ఏంది అడిగేది? ఏం అడగాల? కంచుని అడుగుతారో మేలి బంగారం అడుగుతారో అడగండి. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతాం మనం? వాళ్ళు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూసినా కాస్ట్లీ ఫుడ్ అడుగుతారమ్మా. మన్నాని కురిపించాడు దేవుడు వాళ్ళ కోసం. ఏమండి? ఇచ్చాడా లేదా? పూరేళ్ళు వాళ్ళు తింటే అంటండి ఎట్టొచ్చిందంట చెప్పండి? ముక్కుల్లో నుంచి నోట్ల నుంచి వచ్చింది. అది నువ్వు అడిగితే దేవుడు ఆషామాషగా ఈడు దేవుడు నీకు సమృద్ధినిస్తాడు యేసునామములో. ఆమేన్. మరి నువ్వు అడిగితేగా, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకొని అడుగు. ప్రభువా నీ మీద ఆశ పెట్టుకొని అడుగుతున్నానయ్యా నువ్వు అడిగితే, నువ్వు గోజారితే ప్రభు ఖచ్చితంగా దానిని అనుగ్రహిస్తాడు. ప్రభు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. అయ్యా నీరు కావాలని అడిగారు, నీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చాడు? బండలో నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడండి. ప్రభువా మాకు రాజు కావాలి. రాజు కావాలా? పండు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అడిగింది, నేను ఇవ్వను, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని ఎక్కడా దేవుడు ఆలస్యం చేసినట్లుగా బైబిల్లో ఉందా? ఆహారం అడిగితే పంపించేస్తున్నాడు. ఏమండి? అమాంతంగా వాళ్ళకుంటే వాళ్ళు ముందు పడిపోతున్నాయండి. నీళ్ళు కావాలంటేనేమో అయ్యా చేదు నీళ్ళని ఏం చేశాడు ఆయన? మధురంగా మార్చేస్తున్నాడు. అయ్యా మాకు ఒక రాజు కావాలన్నది, రాజునే తీసుకొని వచ్చి పెట్టాడు వాళ్ళ ముందు. ఏమండి? నువ్వు అడిగితే అమ్మా, నువ్వు అడిగితే నువ్వు పోవాల్సిన అక్కర్లే. నువ్వు అడిగావనుకో, నువ్వు ఆశపడ్డావు అనుకో, నువ్వు పోవాల్సిన అక్కర్లే. ఎక్కడికా? నెల్లూరు చందన బ్రదర్స్ నువ్వు పోవాల్సిన అక్కర్లే. యేసయ్యే తీసుకొని వస్తాడు దాన్ని యేసునామంలో. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొని వచ్చినావు కదయ్యా. ఆ రోజు అరణ్యంలో వాళ్ళు పోతుంటే వాళ్ళు పూర్యాలు అడిగితే ఇచ్చినవే. నేనేం తప్పు చేసినా నాకి ఆయన అడగాలండి. ఆ ధైర్యంతో అడగాలి మనం. ఆయన కాకపోతే ఎవరిని అడుగుతాం చెప్పండి? యేసయ్యని కాకపోతే ఎవరిని అడగగలుగుతాం మనం? ఇంకెవరైనా ఉండారా అడిగేదానికి? ఇంకెవరినైనా అంత ధైర్యంగా మనం అడగగలుగుతామా?
మన తండ్రి దగ్గరే కదా మనకు స్వతంత్రం. ఏమండి, అవునా కదా? భర్త అంటాడు, అయ్ నువ్వు రాణిలాగా చూసుకుంటా. ఎలా చూసుకుంటా? అయ్యా నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను అల్లుడా. అత్తమ్మ డోంట్ వర్రీ, నో థింకింగ్, నో థింకింగ్, నేనున్నాను నీకు. నీ కూతుర్ని ఏం చేస్తాను నేను? రాణిలాగా చూసుకుంటాను, నేల మీద కూడా అడుగు పెట్టను అంటాడు. వాస్తవానికి అక్కడ రాణిలాగే చూసుకొని ఉండొచ్చు, నేను కాదనలేదు. అదే కూతురు నీ ఇంటికి వచ్చిందనుకో, రాణిలాగా ఉంటుంది. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందన్నమాట. అత్తోళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు రాణిలాగా చూసుకుంటారేమో, అదే తండ్రి ఇంటికి వచ్చిందనుకో, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందనుకో, ఎట్లుంటుందా? మంచం మీద పడుకొని హాయిగా అమ్మ వండి పెడుతుంటే, ఏమ్మా అన్నం వండిందా? అయినా తెస్తున్నాను నాయనా, తిన్నాయినా, తిను, అక్కడ ఎంత కష్టపడ్డావో తిను. ఏమా నీళ్ళు మా, చల్ల నీళ్ళు వద్దు మా, ఏడు నీళ్ళ. అబ్బా నాయనా లేరా, టీ తాగుదువా? ఏమా పిల్లకాయలు ఏం చేస్తున్నారా? నేను చూసుకుంటాలేనే, నువ్వు పడుకో. చెప్పండి, ఇప్పుడు రాణి ఎక్కడ ఉంది? అది పుట్టింట్లోనే రాణిలాగా ఉండదు ఆమె, కానీ అక్కడ రాణిలాగా చూసుకుంటున్నారు, కానీ రాణి అయింది ఎక్కడ? అది నువ్వు అడగాలే కానీ దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడండి. ఆయన అడగాలి, మనం అడిగితే నీకు సమస్తం ఇస్తాడు ప్రభు, అంతే. ఆయన ఏమి నీకు తక్కువ చేయడు. నా దైనందిన జీవితాల్లో నా దేవుడు, నేను నమ్ముకున్న నా ప్రభు ఏ రోజు కూడా నాకు తక్కువ చేయలేదు, నా బిడ్డలకు తక్కువ చేయనే లేదండి. నిజమండి నేను చెప్పేది. దేవుడు నాకు ఎక్కడా కూడా తక్కువే చేయలే. నేను ఇప్పుడే కాదు, నేను సేవ చేస్తున్నప్పటి నుంచి ఎక్కడ నాకు కొరత, ఈరోజు నేను తినలేదు సేవ చేస్తూ, ఈరోజు నేను పొస్తున్నాను అన్న రోజులు నాకు తెలియదు. అంతే. ఎక్కడంటే విశ్వాసులు ఉన్నారు, నేను ఇక్కడికి రాకముందు సేవ చేస్తున్నానే, అక్కడ ఒక్క విశ్వాసులు ఉండేవాళ్ళు కాదు. విశ్వాసం లేకపోతే ఏమొస్తుంది మనకు? ఎవరిస్తారు మనకు? ఏమండి, ఎలాంటిది ఉంటుంది ఇంకా? అయితే ఏ రోజు కూడానండి నా తండ్రి నన్ను పొస్తు పెట్టలేదు, నా బిడ్డలకు దేవుడు తక్కువ చేయలేదండి. రోజు నేను వేరే పాస్టర్ గారితో సేవ నిమిత్తమే బయటికి వెళ్తే, ఇంట్లో కూరగాయలు కూడా లేవు. బియ్యం అయితే ఉన్నాయి, కూరగాయలే లేవు. నీళ్ళు, టమోటా ఏం లేదు, మొత్తం లేవు, జీరో. అయితే నేను వెళ్ళాను కదా, ఏదో ఒకటి తీసుకొని వస్తాను అనుకుంటుంది ఏమి, కానీ మొత్తానికి అప్పుడు నాకు ఫోన్ కూడా లేదు. మా ఇంట్లో గడియారం కూడా లేదు. నేను సేవ చేసే దగ్గర గడియారం కూడా లేదు. మాకు టైం తెలిసేది ఏంటంటే, బస్సు పోతే 9, అది కూడా భలే టయానికి వస్తుంది, 9 గంటలకు వస్తుంది. మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది, సాయంత్రం 5 గంటలకు వస్తుంది, అంతే. మాకు అదే టైం తెలియజేసేది, అంతే. అలాంటి దగ్గర ఉన్నప్పుడు పాస్టర్ అమ్మ నేను ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ ఉంది. నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే మన ఇల్లు కట్ట కింద, పాములు గీములు అన్నీ మన ఇంట్లోనే ఉంటుంటాయి. మన ఇల్లు వాటికి గెస్ట్ హౌస్, ఎప్పుడు జైర్లు అన్నీ లోపలే తిరుగుతుంటాయి పాపం. నాకేం అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ ఉంది. నీకు దండం పెడతా పాస్టర్ అమ్మ, ఏడవకుండా చెప్పినాయినా, ఇంకేమన్నా ఉందా? నిన్ను తీసుకొని వచ్చి అడవిలో పెడితే నా బతుకు ఏమైపోవాలా, నువ్వు ఏడవకుండా చెబుతలే అంటే, ఏమి లేదయ్యా అంటుంది. మళ్ళీ ఏడొస్తుంది. ఏమి లేదయ్యా అని ఏడొస్తుంది. ఏమి లేకుండా ఎందుకు ఏడుస్తున్నాను ఆయన, చెప్పునాయన అని అంటే, పాస్టర్ అయ్యా ఇంట్లో కూరగాయలు ఏం లేవు కదా అని చెప్పి పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఒక అక్క కేజీ టమోటాలు, అన్ని కూరగాయలు, ఇంకొక 4-3 ఐటమ్స్ కూరగాయలు అన్నీ కవర్లో వేసుకొని ఎత్తుకొని వచ్చింది అని చెప్పింది. కొడదాం చప్పలు గట్టిగా, యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకు ఏడొస్తుందంట. దేవుడు చేసిన మేలు చూడండి. అసలు ఆమె ఎవరో మనకు తెలియదు. మేము కూడా అసలు ఆ ఊరే తెలియదు మనకు. అసలు ఆ ఊర్లో ఎవరో తెలియదు. ఆయనకెందుకో ప్రేరేపణ కలిగిందంట. అన్నీ ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమండి, దేవుడు ఏది నీకు కొరత చేయడు. ఆయన ఏ రోజు కూడా నిన్ను ఆకలి దప్పులతో ఉంచే దేవుడు కాదు ఆయన. నువ్వు అడగాలే కానీ ఆయన దిగొచ్చేస్తాడు అంతే నీ కోసం. ఎందుకో తెలుసా? నీ ఆశలు తీర్చడానికి. ఆమె ఎందుకు? నీ ఆశలు తీర్చడానికి. ఎలా తీరుస్తాడు అని అంటే 107వ కీర్తన 9వ వాక్యం చూడండి.
107వ కీర్తన 9వ వాక్యం. 107వ కీర్తన 9వ వాక్యం చూడండి ఆయన. 107:9. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చాలండి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడా? తృప్తిపరిచాడు. నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నావు. మనుషుల మీద కాదు నువ్వు ఆశ పెట్టుకునింది, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నావే. నీ ఆశను బట్టి ప్రభువు తృప్తిపరుస్తాడండి. తృప్తి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? తృప్తి ఎప్పుడు కలుగుతుందాక? కడుపు నిండా తింటే ఇప్పుడు ఒక దమసపు కానీ తాగితే ఎట్లుంటుంది? తృప్తిగా అయినాయా. ఎంత బిర్యానీ తిని, నా బోటాడైతే ఇంత బిర్యానీ సన్న సేమియా తెచ్చుకొని కేజీ జీడిపప్పులు వేసుకొని పాయసం చేసుకొని శుభ్రంగా తాగి ఏమాక 2 వడలు మినపప్పు వడలు వేసుకొని తిని అది అరిగిన తర్వాత అంత థమ్సప్ తాగితే అది తృప్తి. అంతేనా? అంతేనా కదా? అదే కదా తృప్తి అంటే. చెప్పరేంది? అదే నా తృప్తి అంటే. అప్పుడు టేపులు వస్తే అది తృప్తి. ప్రభు అంటారు, నువ్వేదైతే ఆశపడ్డావో దాంట్లో తృప్తినిచ్చేస్తాడండి దేవుడు. అది తృప్తి చెందాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన ఆశలన్నీ దేవుని మీద పెట్టుకోవాలి. ప్రభువా, నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా. ఈ సంవత్సరపు ముగింపులోనికి వచ్చేసాను నాయన. ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చేసా, నీ మీద ఆశ పెట్టుకుంటున్నాను అయ్యా. ఒక్కటి ప్రభువా, నా ఆశలేవి కాదు, నీ ఆశలే నెరవేర్చయ్యా. నీవు నా మీద ఉంచిన ఉద్దేశాలు నెరవేర్చు ప్రభువా అని అడిగితే ప్రభువు ఏం చేస్తాడు తెలుసా? మన ఆశల భంగము కానివ్వకుండా మన ఆశలన్నిటినీ ప్రభు తృప్తిపరచునుగాక. ఇప్పుడు ఆశ నెరవేర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాట మీద మనం ఆశ కలిగి ఉండాలి. మన ఆశలు నెరవేర్చబడాలంటే దేవుని మాట మీద మనం ఆశ కలిగి ఉండాలి. చూడండి 130వ కీర్తన 5వ వాక్యంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మీద అంట? ఆయన మాట మీద. ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎందుకు? నీ ఆశ భంగం అయిపోదు, నీ ఆశ పాడైపోదు, నీ ఆశలు కూలిపోవు, నీ ఆశలు అడగంటిపోవు అని అంటే నీవు ఆశ పెట్టుకునేది ఎవరి మీద, ఎవరి మాట మీద అంటే దేవుని మాట మీద. నువ్వు దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నావు కనుక నీ ఆశలన్నిటిని ఆయన నెరవేరుస్తాడు, వాటిని జరిగిస్తాడు, వాటిని కొనసాగింపజేస్తాడు. ఆమేన్. అయితే ఎవరి మీద? దేవుని మాట మీద. దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉంటావో అప్పుడు నీ ఆశలన్నీ కూడా ప్రభు నెరవేర్చడం ప్రారంభిస్తాడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ కీర్తన చాలా పెద్ద అధ్యాయం కదా. ఆ అధ్యాయంలో 8 సార్లు ప్రభు అక్కడ రాయిస్తాడు. ఏమని ఉంటుందంటే, మీరు యెహోవా మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నారు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం మీద, దేవుని ధర్మశాస్త్రం మీద, దేవుని యొక్క వాక్యాల మీద మీరు ఆశ కలిగి ఉన్నారు అని ఉంటాయి మాటలు. ఏంటిది అని అంటే దేవుని యొక్క మాట మీదనే మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట మీద నువ్వు ఆశ కలిగి ఉంటే అది ప్రభు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో ప్రభు మనకు వాగ్దానాలు ఇచ్చాడుగా. అందరికీ ఒక్కొక్క వాగ్దానం తీసుకుని ఉంటాం. అలాగే ప్రతి నెల వాగ్దానాలు పొందుకొని ఉన్నాం. అలాగే ఎన్నో వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. అవి నెరవేర్చబడాలి అని అంటే ఆయన మాట మీద నువ్వేం చేయాలి? ఆశ కలిగి ఉండు. ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉంటే ఆ మాటను బట్టి ప్రభు
నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకొని ఉంటే చూడండి, అక్కడ ఒక భక్తుడు వస్తాడు దేవుడి దగ్గరికి. అయ్యా, నేను పాత్రుని కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవి చాలు. అబ్బా, శతాధిపతి వచ్చి అంటాడు, అయ్యా నువ్వు మాటి అయ్యా, నీ మాట మీద నేను ఆశ కలిగి వచ్చా అంతే. మనం కూడా అప్పుడప్పుడు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తుంటాం కదా, అధికారుల దగ్గరికి వెళ్తుంటాం. నువ్వు మాటి సార్, నువ్వు మాట ఇస్తే అది జరిగిపోతుంది సార్ అంటామా లేదా? మరి ఆ మాట జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మాట మీద నువ్వు ఆశ పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరగడం ప్రారంభిస్తుంది. శతాధిపతి వచ్చి అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అక్కర్లేదయ్యా, నువ్వు ఇక్కడ నిలబడుకొని నీ మాట చెప్తే, చెప్పండి, నీ మాట చెప్పితే అది జరుగుతుందయ్యా. నీ మాట కావాలి ప్రభువా, నువ్వు మాట్లాడు చాలు. పో, నీ దాసుడు బాగైపోయాడు, ఆ మాట చెప్పు, ఒక్కసారి చెప్పయ్యా, మా దాసుడు బాగైపోతాడు ప్రభువా. నువ్వు ఆశ పెట్టుకో ప్రభువా, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా, ఒక్క మాట సెలవి ప్రభువా. ఒక్క మాట ఆయన సెలవిస్తే ఏమండి, అన్నీ జరిగిపోతాయండి, అన్నీ జరిగిపోతాయి. ఎందుకనంటే మనం బ్రతుకుతున్నామంటే ఆయన మాట ద్వారానే. నరుడు రొట్టె వలన కాదు కానీ అది దేవుని నోటి నుండి వచ్చు మాట వలన ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. మనం బ్రతకాలి అంటే ఇప్పుడు చచ్చిపోయినావా? మరి దేవుని మాట వినకుండా చాలామంది బ్రతికే కదా ఉన్నారు. మరి ఏంటి? మన ఆత్మ ఏమండి, మన ప్రాణ ఆత్మ శరీరాలు దేవునిలో ఏమండి అభివృద్ధి చెందాలి అని అంటే, బ్రతకాలి అని అంటే, అది జీవము కలిగినదిగా ఉండాలి అని అంటే దేవుని మాట అవసరం అండి. ఆ మాట ఉంటే నీ ఆత్మీయత ఎదుగుతుంది ఏమండి, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. అది వర్ధిల్లాలి, ఎదగాలి అని అంటే మాట మనకు కావాలి. ఎవరి మాట? దేవుని మాట. ప్రభువా నీ మాట సెలవి ప్రభువా, నేను బ్రతికిపోతాను, నీ మాట నాకు కావాలి ప్రభువా. మనుషుల మాట కాదండి, దేవుని మాట మనకు అవసరం. ఆయన మాట సెలవిస్తే మనం ఏమైపోతాం? బ్రతుకుతాం, మన జీవితాలే మారిపోతాయి. ప్రభువా ఒక్కసారి మనం చెప్తుంటాం కదా, ఒక్కసారి వాడితో మాట్లాడయ్యా, ఒక్కసారి ఆ మనిషితో మాట్లాడయ్యా, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడయ్యా. నిజమే, ఆయన మాట్లాడితేనండి సమస్తం జరుగుతాయండి. అంతేనా? ఆయన మాట సెలవేగా భూమి ఆకాశాలు సృజించబడ్డాయి. ఆయన మాట సెలవేగా సముద్రాలు ఏర్పరచబడ్డాయి. ఆయన మాట సెలవేగా జీవరాశులు ప్రబలమయ్యాయి. ఆయన మాట సెలవేగా సర్వం సృష్టించబడింది. మరి మనం ఒక లెక్క ఏమండి, నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు ఎన్నున్నాయో ప్రభు మాట సెలవిస్తే అవన్నీ కూడా జరుగుతాయండి ఖచ్చితంగా. ఈ సంవత్సరం ముగింపులోపు నా దేవుడు మనందరి జీవితాలు ఆయన మాటను నెరవేర్చునుగాక. ఆయన మాట మీదే మనం ఆశ కలిగి ఉందుముగాక. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. మనము ఏమని ఆశ కలిగి ఉండాలంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. అది చాలు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశయున్నది. ఏమని ఆశ అని అంటే, మనం దేని మీద ఆశ కలిగి ఉండాలి అని అంటే, దేవునితో ఉండాలని ఆశ ఉండాలి. ఏముండాలి ఆశ? అది దేవునితో ఉండాలని.
ఆయనతో పాటు యుగ యుగాలు సంచరించాలని, ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఆయన ఒడిలో కూర్చోవాలని, ఆయన రమ్మును కూర్చోవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహజీవనం చేయాలని, ఆయనతో పాటు కలిసి తిరగాలని, ఆయన్ను స్తుతించాలని, ఆయన మహిమపరచాలని, ఆయనతో పాటు మనం జీవించాలని ఆశ ఉండాలండి. ఏ ఆశ నీవు కలిగి ఉండాలి అని అంటే క్రీస్తు యేసుతో కూడా ఉండాలన్న ఆశ నీలో ఉండాలి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. నీలో ఆశ లేకపోతే ఎట్లాగా? ఆశలు ఉండాలి కానీ అత్యాశలు ఉండకూడదు. మళ్ళా అర్థమైందా? ఆశ ఉండాలి కానీ అత్యాశకు పోకూడదు. ఏమండి, ఏ ఆశ కలిగి ఉండాలి అని అంటే దేవుడితో ఉండాలన్న ఆశ మనలో ఉండాలండి. అర్థమవుతుందా? దేవునితో నేను ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. ఈ ఆశ మనలో రావాలండి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉందే, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నా నేను ప్రభు సెలవిస్తూ ఉన్నాడే, ఆయన మాటలు వినబడుతూ ఉన్నాయే. మరి నేను ప్రభుతో ఉండాలి కదా, దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, దేవునితో నేను కూర్చోవాలి కదా, దేవుణ్ణి ఆరాధించాలి కదా, దేవుని మందిరంలో ముందు స్థానం నేనే ఉండాలి కదా, నా కుటుంబం ఉండాలి కదా. ఈ ఆశ ఉండాలండి మనకు. మరి ఏ ఆశ ఉంది మనకు? ఏ ఆశతో నడిపించబడుతున్నాం? దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు ముగిసిపోతూ ఉన్నాయి, అన్నీ పోతూ ఉన్నా సరే మన బ్రతుకులు మాత్రం మారట్లేదు, జీవితాలు మాత్రం మార్చుకోవట్లేదు. ఏ రోజైనా ఆశపడ్డామా? మందిరంలో నేనే మొదటి స్థానం ఉండాలి, మందిరంలో నా కుటుంబమే మొదటి స్థానం ఉండాలి, ముందుగా మేమే ఉండాలి, ప్రభుని ముందుగా నేనే ఆరాధించాలి, ప్రభుని మొదటిగా నేనే స్తుతించాలి, ప్రభు యొక్క ముఖ దర్శనం చేయాలి, ప్రభు నాతోనే మాట్లాడాలి, ప్రభుని నేనే కొనియాడాలి. భక్తుడు అంటారు, నేను యేసయ్యతో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు. ఏంటంటే యేసయ్యతో ఉండాలని. మరి ఏ ఆశ కలిగి ఉన్నామో మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఎందుకనంటే ప్రభు త్వరగా రాబోతున్నాడండి. మరి ప్రభు త్వరగా రాబోతున్నప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడాలి అని అంటే ఇంకనైనా యేసయ్యతో ఉండాలన్న ఆశ మనలో లేకపోతే ఎట్లాగంటండి? ఎంతసేపు మన కోరికలు, మన ఆలోచనలు, మన స్థితిగతులు ఏమండి వీటిని నెరవేర్చుకోవడానికే పరిగెత్తుకుంటూ ఉన్నామా? లేకపోతే యేసయ్యతో ఉండాలన్న ఆశతోనే నడిపించబడుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారండి. ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ యేసయ్యని అడుగుతాడు ఇలా, అయ్యా నేను చేసింది నేరమే, నేను చేసిన తప్పే, ఇది నాకు తగినదేనయ్యా, నేను కాదనట్లేదు ప్రభువా, ఇది నేను చేయలేదని చెప్పడానికి లేదు, నేను చేశాను కనుకనే ఈ స్థితి నాకు కలిగింది, ఈ పరిస్థితి నాకు వచ్చింది, నేను దానికేం తప్పు అనట్లేదు ప్రభువా. అయితే ఈ 2025 సంవత్సరం చివరి దినాల్లో ప్రభువా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, నీతో ఉండాలని, నీతో నడవాలని, నీతో బ్రతకాలని ఆశ ఉందయ్యా, అది నెరవేర్చు ప్రభువా నాకు. ఆ దొంగ అంటాడు, అయ్యా నేను చేసిందని నేరాలేనైనా, నేను పాపాత్ముడినే ప్రభువా, అయితే ఈ క్షణంలో నిన్ను ఒకటి అడుగుతున్నానయ్యా, ఒక ఆశ కలిగి అడుగుతున్నాను. ఏందయ్యా? ఏం లేదయ్యా, పెద్దగా ఏం అడగట్లేదు, ఈ సిలువ మీద నుంచి నన్ను దింపి అన్నాడా? ఆయన అడిగింది ఏంటో తెలుసా? అయ్యా నేడు నేను నీతో కూడా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని అన్నప్పుడు ప్రభు అన్నారు, నేడు నీవు నాతో కూడా. అబ్బా ఏం ఆశ అండి ఆ దొంగకి, ఏం ఆశపడ్డాడో చూడండి. వాస్తవానికి ఆశపడాల్సిందేంటి? అయ్యా నేను చచ్చిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను ఇంకా ఆశలు ఉన్నాయి ఆ లోకంలో, నాకు లోకంలో ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ చూడకుండా నేను పోతే ఎట్టాగా? ఇయ్యా మనం అడిగేది. ప్రభువా నేను వచ్చేసి ఎట్టనైనా అయ్యి అడగలేదండి. ఆయన అడిగింది ఒకటే, అయ్యా ఇదిగో ఈ చివరి క్షణంలో నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా, నేను ఆశపడుతున్నాను ఏంటో తెలుసా? అయ్యా నేను నీతో కూడా ఉంటానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అన్నప్పుడు ప్రభు అతన్ని త్రోసివేయలేదండి. ప్రభు అతను త్రోసివేయలా. ప్రభు అన్న మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నువ్వు ఖచ్చితంగా నాతోనే ఉంటావు అని ప్రభు చెప్పాడే.
మరి ఆ వ్యక్తి లేకుండా పోయాడా? ఆశపడడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అదే నువ్వేం ఆశపడుతున్నావు అది ప్రాముఖ్యత. యేసయ్యతో ఉండాలని ఆశ ఉండాలండి. ఉండాలా లేదా? నేను చాలాసార్లు చెప్పుంటాను. ఇప్పుడు మనల్ని తీసుకుని వెళ్ళి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు అనుకో, మనల్ని తీసుకొని పోయి, అబ్బా ఏమి నవ్వారండి? ఎట్లుంటుందా చెప్పరే? చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి తీసుకుని పోయి, ఏమండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి మనల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే మనకేం తక్కువ ఉంటుంది? తక్కువ ఉంటుందా? నీకేమైనా కొరతలు ఉంటాయా? తినడానికి తక్కువ, కట్టుకోవడానికి తక్కువ, ఉండడానికి తక్కువ? అబ్బా ఎంత అపురూపంగా చూసుకుంటారు మనల్ని. చూసుకోరా? ఏం కారణం అంటే నన్ను ఇష్టపడి తీసుకొని వచ్చాను. నేను ఇష్టపడి తీసుకొని వచ్చినాను, వీళ్ళు నా మనుషులు, జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఈగ కూడా వాళ్ళనియకుండా చూసుకుంటారు. నీ మీద చూసుకుంటారు లేదా? మరి ఈ లోకంలో ఉన్న మనుషులే నిన్ను ఆశపడి తీసుకుని వెళ్ళి పెట్టుకుంటేనే అట్టుంటే, మరి దేవుడే సాక్షాత్తు సర్వాన్ని సృష్టించిన యేసునాథుడి మీద నువ్వు ఆశ కలిగి ఉంటే, ఆయనతో పాటు మనం కలిసి ఉంటే మనకేం తక్కువ అంటండి? ఇంకా ఏమండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకుడి దగ్గరే నువ్వు ఉంటే అన్నీ ఉన్నప్పుడు, ఈ భూప్రపంచాన్ని సృష్టించిన యేసునాథుడితో మనం ఉంటే మనకేం కొరతలు ఉంటాయి? మనకేం తక్కువ ఉంటుంది? అందుకనే మనం ఏం ఆశపడాలంటే, అయ్యా నాకేం కోరికలు లేవయ్యా, నాకున్నదంతా ఒకే కోరిక. ఏం కోరిక? నీతో ఉండాలి. అంతే, నీతో ఉండాలి ప్రభువా. నువ్వేమన్నా చెయ్యి, నేను నీతో ఉండాలి. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధి కలిగిన, షుగరు పెరిగినా, షుగరు తగ్గిన, గ్యాస్ టేబుల్ చెప్పండి, గ్యాస్ టేబుల్ పెరిగినా, గ్యాస్ టేబుల్ తగ్గిన, ఇంకా నడువు నొప్పులు పెరిగినా, నడువు నొప్పులు తగ్గిన, ఏదైనా కానీ ప్రభువా ఒకటే, నేను నీతో ఉండాలి. నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు కలిగిన ఏదైనా రాని అయ్యా, నాకేం ఇబ్బంది లేదు, కానీ నేను ఒకటి అడుగుతున్నా, నేను నీతో ఉంటాను అయ్యా. ఏమండి, ఏసైతో పాటు ఉంటే ఎన్ని ఉన్నా అన్నీ మనకు మర్చిపోతాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, తల్లి ఎంత వేదన పడుతుంటుందండి బిడ్డను కనేటప్పుడు. ఎంత వేదన పడుతుంటుంది, ఎన్ని అరుపులు అరుస్తుంటుంది, పక్కన వాళ్ళని తిడుతుంటుంది, డాక్టర్లను తిడుతుంటుంది, అందరి మీద అరుస్తుంటుంది. ఇంకొద్దు నాకు బిడ్డలో. ఆ బిడ్డ బయటకు వచ్చి ఆ బిడ్డని తల్లి మీద పడుకొని పెడితే, అబ్బా అన్నీ మర్చిపోయి నా బంగారు బిడ్డ బిడ్డ సరే అని చెప్పి ఇప్పుడు ఆమె రిలాక్స్ అయిపోతుంది. ఇందాక ఎంతమందిని తిట్టుంటుందా డాక్టర్లు, ఏందమ్మా బిడ్డ అట్టు అరిసిందా, అట్టు తిట్టిందే మమ్మల్ని, ఆ నొప్పులు అలాంటివి. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డతో కలిసి చూస్తుందో అన్నీ, అబ్బా అట్లా ఉంటేనే. మరి ఏసైతోనే మనం జీవిస్తే, ఏసయ్యే మనతో ఉంటే మనకేం కొరతలు ఉంటాయండి? మనకేం అక్కర్లు ఉంటాయండి? మనకేం బాధలు ఉంటాయండి? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏసయ్య మనతో లేకపోతే చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శోధనలు కూడా మనకు చాలా భూతద్దంలో కనబడినట్లుగా ఉంటాయి. చాలా భూతద్దంలో కనబడినట్లుగా సాతాను గారు చూపిస్తాడు. ఆ బాధలు బట్టి మనం ఇంకా వద్దురై బ్రతుకనిపిస్తుంది. కానీ యేసయ్యతో నువ్వు ఉన్నప్పుడు షుగర్ పెరిగిపోయినా, వ్యాధులు ఎక్కువైపోయినా, బాధలు ఎక్కువైపోయినా, ఒకదాని మీద ఒక కష్టం పడతా ఉన్నా, మూలిగే దాని మీద తాటికాయ పడ్డట్టుగా ఇట్లా జరుగుతూ ఉన్నా సరే, యేసయ్య నీతో ఉన్నాడు అనుకో, అవన్నిటినీ సులువు చేసేస్తాడు. నీకు కష్టం అనిపించదు, నీకు బాధ అనిపించదు. నాకేం వస్తే ఏముందిలే, నాకేం జరిగితే ఏముందిలే, నా దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆయనతో పాటు నేనున్నాను కదా, ఆయనతో పాటు నేనున్నాను, నాతో పాటు ఆయన ఉన్నాడు. ఇవన్నీ నన్ను ఏం చేస్తాయి? ఎప్పుడు కలుగుతుందో ఆ మనస్సు అని అంటే, నువ్వు యేసుతో పాటు ఉంటే. ఏమండి, నువ్వు యేసుతో పాటు ఉంటే
ఇవన్నీ కలుగుతాయి. యేసయ్యతో పాటు మనం కలిసి జీవిస్తే, యేసయ్యతో పాటు మనం సంచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? యోహాను రాసిన యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం చూడండి ఆయన. 12వ అధ్యాయం 26వ వాక్యం. ఒకడు నన్ను సేవించిన యెడల, ఒకడు నన్ను ఆరాధించిన యెడల, ఒకడు నన్ను పూజించిన యెడల, ఒకడు నన్ను వెంబడించిన యెడల వాడిని నేనేం చేస్తాను తెలుసా? అప్పుడు నేను ఎక్కడ ఉండును నా తండ్రి అతన్ని ఏం చేస్తాడు తెలుసా? ఘనపరుస్తాడు. నువ్వు యేసయ్యతో ఉన్నావు, యేసయ్య నీతో ఉన్నాడు. ఆయనతో కలిసి జీవిస్తుంటే నిన్ను అవమానపరుస్తాడా? నిన్ను హేళనగా చేస్తాడా? నడివీధిలో దేవుడు అన్ని జనుల మధ్యలో నిన్ను నవ్వుల పాలు చేస్తాడా ప్రభు? కస్తూరమ్మ ఈయన అందరి మధ్యలో మనల్ని షేమ్ చేస్తాడా దేవుడు? నలుగురిలో నిలబెట్టి నీ బతికింత అయిపోయింది, నీ కుటుంబం చూడు ఎట్టుందని నవ్వుల పాలు చేసేటట్లుగా చేస్తాడు ఆయన. నువ్వు ఆయన సేవిస్తే, ఆయనతో కలిసి నువ్వు ఉంటే, ఆయన నీతో కలిసి ఉంటే ఏమండి, ఆయన నిన్ను ఎప్పుడు కూడా హేళన చేయనీయడండి. నలుగురు మధ్యలో నిన్ను అవమాన పాలు చేయడు ఆయన. మనం బ్రతికినది, మన బ్రతుకులో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అవమానాలు కలిగిన జీవితాలు ఉన్నాయి మనలో. నడివీధిలో నిలబడి ఎంతమంది మనల్ని చూసి నవ్వుకున్నారు, మన బ్రతుకును చూసి ఎంతమంది హేళన చేశారు. ఇదే దేవుడు కోరుకుంటే దీన్ని మన దగ్గర నుంచి అది దేవుడు కోరుకోవట్లేదు. మనం ఆయనతో కలిసి ఉంటే, మనం ఆయనతో కలిసి ఉండాలని ఆశ పెడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అనేక మంది ప్రజల మధ్యలో నిన్ను ఘనంగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను ఘనంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆ ప్రజలందరి మధ్యలో యేసయ్యతో ఉండాలని ఆశ నీలో ఉంటే ఏమండి, నిన్ను అవమానపరిచిన ప్రతి ప్రజల మధ్యలో నిన్ను ఘనంగా నిలబెడతాడండి. తల్లిదండ్రులు దూరం అయిపోయారు, అన్నదమ్ములు దూరం పరిచేశారు, అందరూ దూరం పెట్టినా ఏ రోజు యేసయ్యను విడిచిపెట్టలేదు. యేసేపు ఏ రోజు కూడా దేవునికి దూరం అయిపోలేదు. ఏమండి, ఎవరైతే తనని అవమానపరిచారో అదే ప్రజల దగ్గర అతను ఘనతను పొందేటట్లుగా ప్రభు చేశాడు. మరి యేసేపుకు చేసిన దేవుడు నీకు నాకు చేయడా? మనం ఎట్టాడగాలో తెలుసా? దేవుని దగ్గర కొట్లాడాలా. మన బిడ్డలు ఎట్టుంటారా? ఏ పెద్దోడికి ఇచ్చినావు చిన్నడికి లేదా, అక్కకి ఇచ్చినావా నాకే లేదా, చెల్లికి ఇచ్చినావు నాకే లేదా. ఆయన మళ్ళీ ఇట్టను బాక నాకే గుర్తు వస్తుంటాయి. మీరు ఇక్కడ ఉండండి అంటామా? ఓడికి ఇచ్చినవే నాకే లేదే, ఓడికి ఇచ్చినావు నాకే లేదే, ఆంకిచ్చావు నాకే లేదే, నేనేం తప్పు చేయను నీకు అని ఎట్ట గొడవలు వేస్తాం మన తల్లిదండ్రుల మీద. వేస్తామా లేదా? యేసయ్య దగ్గరకు నువ్వు అట్టాడు, ఏం ప్రభా నీకు యేసయ్యపైనా ఎక్కువైందా, నేనేం చేసినా అడగాలి యేసయ్య దగ్గర. అంతేనండి, నేను అదే అంటాను ప్రభువుని. ఏం ప్రభువా ఆయనకి ఇచ్చావు కదా, ఎవరికి? యేసయ్యకి ఇచ్చావు కదా ప్రభువా, దావీదుకి ఇచ్చావు కదా ప్రభువా, సమూయేలుకి ఇచ్చావు కదా ప్రభువా, దానియేలుకి ఇచ్చావు కదా ప్రభువా, నాకెందుకు ఇవో అడగాలండి. మనం అలాగే అడగాలి ప్రభు దగ్గర. ఆయన ఎవరు? మన తండ్రి ఉన్నాడుగా, మనకు అడిగే స్వతంత్రత ఉంది ప్రభు దగ్గర. అలా అడగాలి మనం. ఏం ప్రభువా యేసేపును కనపరిచావే తన అన్నదమ్ముల మధ్యలో, తన అవమానపరిచిన వారి మధ్యలో, మరి నా పరిస్థితి ఏందయ్యా? నేను అందరిలో నవ్వుల పాలుగా బతకాలా ప్రభువా? నా బిడ్డల పరిస్థితి ఏందయ్యా? ఒక్కసారి గుర్తిరుగు ప్రభువా, మార్చినైనా ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, ఏదైనా చెప్పండి అండి. కథ మొత్తం ఆయన ఏం చేస్తాడు? మార్చేస్తాడని మనం పాడుకుంటున్నామే. మరి మార్చాలంటే మనం ఆయనతో ఉండాలండి. మనం ఆయనతో ఉండాలి అనే ఆశ నీలో ఉంటే నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. యోహాను సువార్త 17:24. నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలయ్యా.
ఏనండి, అయ్యా కొంతమంది నా మీద ఆశ పెట్టుకున్నారు ప్రభు, నేను ఎక్కడైతే ఉండాలో, నేను ఎక్కడైతే ఉంటానో వారు కూడా అక్కడే ఉంటారయ్యా. కారణం ఏంటి అని అంటే, మనం యేసయ్యతో ఉండాలని ఆశ కలిగి ఉన్నామే. ఆ ఆశే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమేన్. అది ఆశపడండి, యేసయ్యతో ఉండాలని ఆశ కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆశను ప్రభు నెరవేర్చి ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనంగా నిలబెట్టేటట్లుగా చేస్తాడు. అందుకే దేవుడే సాక్షాత్తు ప్రభువే చెప్తారు, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని మీద ఆశ తగ్గకూడదు. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోండి. అప్పుడు నీకు ఆశను మరలా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించేటట్లుగా చేస్తాడు. ఏమండి, ధనాపేక్ష మీద మనకు, లోకం మీద మనకు ఆశ ఉండకూడదు. అది విశ్వాసంలో నుండి, దేవునిలో నుండి మనల్ని తొలగింపజేస్తుంది. కాబట్టి మనం యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి, దేవునితో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాల్లో మనం ఉంటే మన ఆశలన్నీ భంగం కానివ్వకుండా వాటిని ఈ నెలలో నా యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాటలు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.